హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. మనం ఎస్ఎస్సి జీడీ జీఎస్ కోసం చేసుకునే వీడియోలో ఇది 4th వీడియో అండి. సో ఎవరైనా అంతకుముందు వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూడండి. సో చివరి వరకు చూడండి, మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అని. సో నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు మోటివేషన్ ఉండడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దామండి. సో మనకి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎస్ బాలచంద్రన్ అనే వ్యక్తి ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లో చాలా ఫేమస్ పర్సన్ అని అడిగారు అనమాట. సో మనకి ఈయన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. సో ఎందుకంటే మనకి ఇండియా ఇచ్చే పద్మభూషణ్ అవార్డు ఉంటుంది కదా, సో ఈయనకి 1982లో వచ్చిందనమాట. సో ఇది కూడా అడిగే అవకాశం ఎక్కువ ఉందంట, పద్మభూషణ్ అవార్డు ఇది. సో అట్లనే మనకి ఈయన దేనికి సంబంధించిన ప్లేయర్ అంటే వీణా అండి. సో ఈయన వీణా ప్లేయర్ అనమాట, చాలా ఫేమస్ ప్లేయర్, గుర్తుంచుకోవాలి అనమాట. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఈయన బాలచందర్ అనమాట. సో మనకి భరతనాట్యంలో టీ బాల సరస్వతి అని ఒక వ్యక్తి, ఫేమస్ వ్యక్తి ఉంటారు. సో ఆవిడ భరతనాట్యంలో చాలా ఫేమస్ అనమాట. ఓకేనా? సో మనము వీణా ప్లేయర్స్ కొంతమందిని చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ వీణా ప్లేయర్స్ వచ్చేసి మనకి ఎస్ బాలచందర్ అండి, సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. అట్లనే దొరైస్వామి అయ్యంగారు, కేఆర్ కుమారస్వామి, ఇమని శంకర శాస్త్రి అండి. ఈయన కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు అనమాట. సో అట్లనే చిట్టిబాబు, ఈయన కూడా ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోవాలి అనమాట. సో మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది వీణా ప్లేయర్స్ అనమాట, గుర్తుంచుకోవాలి. సో బాలా, ఈ కుమారస్వామి, అయ్యంగారు అట్లా గుర్తుంచుకోండి అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ దేశం నుంచి తీసుకున్నాము అని అడిగారండి. సో మనము రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది మనము ఐర్లాండ్ నుంచి తీసుకున్నామండి. సో ఐర్లాండ్ నుంచి ఇంకేం తీసుకున్నామండి, ఆదేశిక సూత్రాలు కూడా మనము ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం వచ్చేసి ఐర్లాండ్ నుంచి తీసుకుంటే, రాష్ట్రపతిని రిమూవల్ చేసే విధానము అంటే తీసివేయడం, మహాభినిష్క్రమణ ఎక్కడ తీసుకున్నామండి, ఇది యుఎస్ఏ, అమెరికా నుంచి తీసుకున్నాం అనమాట. సో అట్లనే మనకి రాష్ట్రపతి అనేది మనం ఎక్కడ చదువుకుంటామండి, పాలిటీలో ఆర్టికల్ 52 దగ్గర మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అట్లనే రాష్ట్రపతిని ఎన్నుకునేది చెప్పే ఆర్టికల్ ఏంటంటే మనకి 54వ ఆర్టికల్ చెప్తుంది. 54వ ఆర్టికల్ ప్రకారము మనకి ఒక ఎలక్ట్రో కాలేజ్ అని ఉంటుంది అండి. సో అందులో సభ్యులు ఎన్నుకుంటారనమాట. అంటే రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారా అండి, సో ఎవరంటే లోక్సభ అండ్ రాజ్యసభలో ఉన్న ఎంపీస్ ఎన్నుకుంటారు. సో అట్లనే రాష్ట్రాలు ఉంటాయి కదా, స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అనమాట. ఇది అబ్జర్వ్ చేయాలి మీరు, ఎమ్మెల్సీలు ఎన్నుకోరు. అట్లనే ఢిల్లీ అండ్ పాండిచ్చేరికి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, సో ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, అంటే రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో ఎమ్మెల్సీలు ఎన్నుకోరండి. అట్లనే నామినేటెడ్ వ్యక్తులు ఉంటారు కదా, నామినేటెడ్ అయిన వాళ్ళు అంటే మనకి రాజ్యసభకి 12 మంది నామినేట్ అవుతారు కదా, సో అలాంటి వాళ్ళు ఎన్నుకోరు అనమాట. ఆంగ్లో ఇండియన్స్ కానీ వాళ్ళు రాష్ట్రపతి ఎన్నిక విధానంలో పాల్గొనరు. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, గుర్తించాలి. అట్లా మనకి భారతదేశంలో ఉన్న ఎయిర్ ఫోర్స్, ఇండియా నేవీ అట్లా ఉంటాయి కదా, దానికి హైయెస్ట్ సూపర్ పవర్స్ ఎవరికి ఉంటాయండి, వాళ్ళ అధిపతి ఎవరంటే మనకి రాష్ట్రపతి అనమాట. సో అట్లా రాష్ట్రపతి మీద అడిగే క్వశ్చన్ ఇంకోటి ఏంటి అంటే, రాష్ట్రపతికి ఉండవలసిన కనీస వయసు అండి, సో 35 సంవత్సరాలు నిండి ఉండాలి. సో లోక్సభకు ఏ అయితే అర్హతలు కలిగి ఉంటాయో అవన్నీ ఈయనకి ఉంటాయి అనమాట. సో అట్లనే మనం చూడాల్సింది ఏంటి అంటే, మనకు రాష్ట్రపతికి ఉన్న పవర్స్ ఉంటాయి కదండి, అంటే ఫైనాన్షియల్ పవర్స్ కానీ న్యాయ పవర్స్ అండి. సో ఆర్టికల్ 72 ఉంటుంది కదా, సో ఇది కూడా చూడాలి. సో క్షమాభిక్ష అనమాట. సో అట్లనే మీరు రాష్ట్రపతికి ఉన్న కార్యనిర్వాహక అధికారులు ఉంటాయి కదండి, అంటే యూపీఎస్సీ చైర్మన్ని నియమించడం అండ్ అట్లనే ఎలక్ట్రో కమిషన్ నియమించడం, అట్లనే ప్రమాణ స్వీకారాలు చేయించడం కొన్ని ఉంటాయి కదా, అవి కూడా చూసుకోవాలి. సో అట్లనే మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటి అంటే, మనకి సెంట్రల్లో రాష్ట్రపతి కదా, స్టేట్లో గవర్నర్ ఉంటారు కదండి. సో గవర్నర్కి ఏ ఆర్టికల్ ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మనము మరికొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతారండి, ఏ భాగాలు రాజ్యాంగం నుంచి, ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామని అడుగుతారనమాట. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అమెరికా నుంచి వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులు అండి, ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ మనకి ఎన్నో భాగంలో ఉంటాయండి, పార్ట్ 3లో ఉంటాయన్నమాట. అది మీరు చూసుకోవాలి. మొత్తం ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో అట్లనే న్యాయ సమీక్ష అండి, అంటే జ్యుడిషియల్ రివ్యూ అనమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ప్రభుత్వము ఏ చట్టాలు చేసినా కానీ దాన్ని అడ్డుకునే అధికారము చట్ట విరుద్ధం అయితే సుప్రీంకోర్టుకి పవర్స్ ఉంటుందన్నమాట. సో మనకి ఇది ఆర్టికల్ 13 ప్రకారం ఉంటుంది. సో అట్లనే మనకి కాన్స్టిట్యూషన్లో మనకి పిరంబుల్ అండి, పీఠిక, అది మనం ఏ దేశ రాజ్యాంగం తీసుకున్నామండి, అమెరికా నుంచి. సో అట్లనే మనకి వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది కదండి, సో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అట్లనే ప్రెసిడెంట్ని తీసే విధానం అండి, సో ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసే విధానము అండి ఐర్లాండ్ కదా, అది గుర్తుంచుకోవాలి. సో రిమూవల్ అనేది అమెరికా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రష్యా అండి. సో రష్యా నుంచి వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ అండి, అంటే ప్రాథమిక విధులు అనమాట. సో ప్రాథమిక విధులు మనకి ఎందులో ఉంటాయండి, కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మనకి ఇవి పార్ట్
4A ఉంటాయన్నమాట. సో ఆర్టికల్ 51A అనేది మనకు చెప్తుంది. మొత్తం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అట్లనే మనకి ప్రవేశిక ఉంటుంది కదండి, పీఠిక ఉంటుంది కదా, పీఠికలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఉంటుంది కదా. సో అవి కూడా మనము రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. సో మనకి పిరంబుల్లో అన్నీ గుర్తుండాలండి. అంటే సౌమ్యవాదము, ప్రజాస్వామ్య, గణతంత్రం అట్లా లైన్గా ఉంటుంది కదా, సీక్వెన్స్ గుర్తుండాలి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దక్షిణాఫ్రికా అండి, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నామంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం తీసుకున్నామండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే రాజ్యాంగ సవరణ విధానం అండి. సో మనము రాజ్యాంగాన్ని టైమ్ టు టైం అమెండ్మెంట్ చేసుకోవచ్చు అనమాట, ఆర్టికల్ 368 ప్రకారం. సో ఇది మనము ఏ రాజ్యాంగం తీసుకున్నామండి, దక్షిణాఫ్రికా అనమాట. సో అట్లనే రీసెంట్గా చేసిన అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, అంటే 101, 102, 103, 104, 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, అవి చూసుకోండి ఒకసారి, మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే టాక్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అడిగారండి. సో ఇలాంటి ఫెస్టివల్స్ మనకి ఎస్ఎస్సిలో ఎక్కువగా ఫోకస్ చేస్తారు అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి డి అండి, లడక్ అనమాట. సో లడఖ్లో ఇది చాలా చేసుకుంటారు అనమాట. సో ఇది లడఖ్లో ఏ రిలీజన్ వాళ్ళు చేసుకుంటారంటే బుద్ధిస్టులు ఉంటారు కదండి, వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో అట్లనే మీకు అస్సాంలో బుద్ధిస్టులు చేసుకునే న్యూ ఇయర్ ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో అట్లనే చూసుకుంటే ఇది ఏ మంత్లో చేసుకుంటారని అడిగారు అనుకోండి, సో మనకి ఇది జూలై ఆర్ ఆగస్ట్ ఆ మంత్లో చేసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి చామ్ అనే ఒక డ్యాన్స్ ఉంటుంది అండి. సో ఇది కూడా చాలా ఫేమస్ డ్యాన్స్ అనమాట. ఇది రిలేటెడ్ టు లడక్ అనమాట. సో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ చూద్దాం. అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండి ఇవి. సో అస్సాంలో వచ్చేసి మనకి రెగ్యులర్గా అడుగుతారండి, ఇది అంబుబుచి మేళా అనమాట. సో మనకి ఇది అస్సాంలోని గువాహతిలో కామాఖ్య టెంపుల్ ఉంటుంది కదండి. సో కామాఖ్య టెంపుల్లో ఇది ఒక 3 days ఫెస్టివల్ చేస్తారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. సో ఇలాంటి ఫెస్టివల్స్ ఇండియాలో చాలా రేర్గా జరుగుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలిసింది కదా, అస్సాం అంటే బిహు అనమాట. సో ఇది ఆన్సర్ పెట్టేసి సింపుల్గానే. సో మనం ఎక్కువ అడగడానికి అవకాశం ఉన్నది, కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే బైసాగు అండి. సో ఇది ఎక్కువ అడుగుతారు. సో దాని తర్వాత అస్సాం ఫెస్టివల్ అనమాట ఇది, దిహింగ్ పాట్కాయ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ మణిపూర్ అండి. మణిపూర్లో వచ్చేసి యోహో సాంగ్ ఫెస్ట్ అని చెప్పేసి ఇది ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటుంది మన మోస్ట్ ఇంపార్టెంట్. అట్లనే చవాంగ్ అండి, ఇది కూడా చవాంగ్ కుట్ అని చెప్పేసి ఇది కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట. సజీబు చిరావోబ్ అని చెప్పేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో ఇవి పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ ఎస్ఎస్సిలో నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఫెస్టివల్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారండి, అందుకే ఇవి చెప్పడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిక్కిం అనమాట. సిక్కింలో వచ్చేసి సాగా దావా అని చెప్పేసి ఇది ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో అట్లనే టెండోలో రూమ్ అని చెప్పేసి ఇది ఒక ఫెస్టివల్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి అండి ఫైనల్గా అయితే. సో అట్లనే మనము మరికొన్ని ఫెస్టివల్స్ని నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారండి. సో ఇది ఏంటి అంటే సూర్యుడి నుంచి చూసినప్పుడు సూర్యుడి నుంచి 4వ స్థానంలో ఏ గ్రహం ఉంటుంది అని అడిగారు అనమాట. సో మనకి ఇది ఆన్సర్ క్వశ్చన్ చేయాలంటే సోలార్ సిస్టమ్ మీద ఒక అవగాహన ఉండాలండి. సో ఇక్కడ సూర్యుడు ఉన్నారనుకోండి, సూర్యుడికి దగ్గరగా ఉండేది ఏంటంటే బుధుడు అనమాట, మెర్క్యూరీ ఉంటుందండి. సో అన్నిటికన్నా చిన్న గ్రహం మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ తర్వాత వచ్చేది ఏంటి అండి, వీనస్ అనమాట, శుక్రుడు. సో శుక్రుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది భూమిలాగా ఉంటుంది కాబట్టి భూమి యొక్క కవల అంటారనమాట, వేగు చుక్క అని కూడా అంటారు. సో దాని తర్వాత ఉండేది ఏంటంటే ఎర్త్ అనమాట, 3rd ప్లేస్లో ఉంటుంది. సో దాని తర్వాత ఎర్త్ తర్వాత ఉండేది మార్స్ అండి. సో ఇది 4th ప్లేస్లో ఉంటుంది అనమాట. సో మార్స్ని మనం ఏమంటామంటే రెడ్ ప్లాంట్ అంటాం అనమాట. సో మనకి ఫైనల్గా దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మార్స్ అండి, అంగారకుడు అనమాట. సో మనం చూసుకోవాలనుకుంటే ఇవన్నీ సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతుంటాయండి, దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయన్నమాట. సో అన్ని గ్రహాలు కూడా వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాయండి. సో మనకి వీనస్ అండ్ యురేనియం ఇవి 2 మాత్రమే ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతాయి అనమాట. సో అది అబ్జర్వ్ చేయాలి మనం. సో ఈ మధ్య రీసెంట్గా ఏం అడుగుతున్నారు అంటే మనకి ప్రతి గ్రహానికి ఉపగ్రహాలు ఉంటాయి కదండి. లైక్ ఎట్లా అంటే భూమికి ఉపగ్రహం ఏంటి అండి, మూన్ కదా. సో అట్లాంటి అడుగుతున్నారు అనమాట. ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు అంటే మనకి మెర్క్యూరీ అండి, మెర్క్యూరీ అండ్ వీనస్కి మనకి ఉపగ్రహాలు లేవు అనమాట. సో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అంటే సూర్యుడి నుంచి చూసినప్పుడు చివరిగా ఉండే గ్రహం ఏది అని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుందండి. సో స్పోర్ట్స్లోకి చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఉమెన్ ప్రీమియం లీగ్ 2023లో విజేత ఎవరు అని అడిగారండి. సో మనకి ఐపీఎల్ జరుగుతుంది కదా, సో అట్లనే ఇది ఉమెన్స్ క్రికెటర్స్కి అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి సి అండి, ముంబై ఇండియన్స్ అనమాట. సో మనం చూసుకోవాలి మెన్కి మనకి ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి,
2008లో స్టార్ట్ అయింది మనకి ఐపీఎల్. సో, అట్లనే మీరు చూసుకోవాలి 2022లో, 2023లో ఎవరెవరు గెలిచారు అండ్ వాళ్ళకి వచ్చిన కప్స్ అది ఉంటాయి కదా! ఆరెంజ్ కప్ అండ్ పర్పుల్ కప్ ఉంటుంది కదా! క్యాప్ సారీ. అవి చూసుకోవాలి అనమాట. అవి మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారనమాట. సో, మనం ఉమెన్స్ ప్రీమియం లీగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ అడిగే క్వెషన్ చూద్దాం. ఈ ఉమెన్ ప్రీమియం లీగ్ నుంచి అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ ఏంటి అంటే ఆరెంజ్ క్యాప్ అండి. ఆరెంజ్ క్యాప్ ఎవరికొచ్చింది అంటే మెగ్ లానింగ్‌కొచ్చింది. పర్పుల్ క్యాప్ ఎవరికొచ్చిందంటే హేలీ మాథ్యూస్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ సీజన్ ఎవరు అంటే యాక్టికా బాటియా. సో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి నటారి స్కివార్ అండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే జైన మతంలో ఎంతమంది తీర్థాకారులు ఉన్నారు అని అడిగారండి. సో, మనము ఏ ఎగ్జామ్‌కి వెళ్ళినా సరే జైనము అండ్ బుద్ధిస్ట్ ఈ రెండిటి మీద పక్కా క్వెషన్స్ పడతాయండి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ బుక్స్ గానీ, వీళ్ళ ప్లేసెస్ గానీ, వీళ్ళ టెంపుల్స్ గానీ చూసుకోవాలి అనమాట. ఎక్కువగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇందులో మనకు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అంటే మనకి జైనంలో మొత్తము 24 మంది తీర్థాకారులు ఉంటారు అండి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, మనందరికీ తెలుసు కదండీ జైన మతంని స్థాపించింది ఎవరండి? వృషభనాథుడు అనమాట స్థాపించింది. సో, ఈయన మనకి చారిత్రకంగా చూసుకుంటే ఇంకోలంటే వర్ధమాన మహావీరుడు అండి. సో, పూర్వము స్థాపించింది మాత్రం మనకి వృషభనాథుడు. కానీ దాన్ని ఎక్కువ ప్రాచీనం అంటే ఇట్లా డెవలప్ చేసింది అందరికి తెలిసింది ఎవరు అంటే మనకి వర్ధమాన మహావీరుడు అండి. సో, ఈయన 24వ తీర్థకారుడు అనమాట. సో, ఇంకో క్వెషన్ అడగడానికి ఛాన్స్ ఏముంది అంటే వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించారు అని అడుగుతారండి. సో, ఈయన మనకు జన్మించింది వైశాలిలో జన్మిస్తారనమాట. సో, ఇది ప్రస్తుతం బీహార్‌లో ఉంది. సో, అట్లనే ఈయన తండ్రి పేరు కూడా చాలా ఎగ్జామ్స్‌లో అడిగారండి. వర్ధమాన మహావీరుడిది. వాళ్ళ తండ్రి పేరు సిద్ధార్థుడు అండి. సో, వాళ్ళ తల్లి పేరు వచ్చేసి త్రిశల అనమాట. సో, ఇది కూడా అడిగారు. సో, అట్లనే మనకి చాలా కన్‌ఫ్యూజ్ అవుతామండి. సో, వర్ధమాన మహావీరుడు అండ్ గౌతమ బుద్ధుడు వీళ్ళిద్దరి ఫాదర్‌ల పేర్లు, అట్లా మదర్స్ నేమ్స్, అట్లా వీళ్ళ శిష్యుల పేర్లు కూడా ఎప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. సో, మనము జైన మతం ఉంటుంది గదా! సో, జైన మతం యొక్క మత సిద్ధాంతాలు తెలిపే పుస్తకాలు ఉంటాయి కదండీ! అవి ఏంటంటే పంచవ్రతాలు అండ్ త్రిరథాలు అనమాట. త్రిరత్నాలు అని చెప్పేసి ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. సో, అట్లనే వీళ్ళు పునర్జన్మని నమ్ముతారా? నమ్మరా? అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, అట్లనే మనము వర్ధమాన మహావీరుడి కోసము చూసుకోవాలి అండి. ఈయన ఎన్నో ఏట బయటికి వచ్చాడు. ఎక్కడెక్కడ దీక్షలు చేసాడో అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, మనము ఇంపార్టెంట్ కొన్ని చూద్దాం ఇందులో. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగేది ఏంటి అంటే 1వ తీర్థకారుడు ఎవరు? 2వ తీర్థకారులు ఎవరు? 22 తీర్థకారులు అట్లా అడిగేసి వాళ్ళ యొక్క సింబల్స్ అడుగుతారండి. వాళ్ళ యొక్క గుర్తులు అడుగుతారన్నమాట. చిహ్నాలు ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనకి తీర్థకారుడు వచ్చేసి వృషభనాథుడు అండి. సో, ఈయనకు చిహ్నం వచ్చేసి ఎద్దు అనమాట. సెకండ్ ఆయన వచ్చేసి అజితనాథ అండి. ఈయనది చిహ్నం వచ్చేసి ఏనుగు. సో, 22 ఆయన వచ్చేసి అరిస్టనేమి అండి. ఈయనది శంఖం అనమాట. 23వ వ్యక్తి వచ్చేసి పరశునాథుడు పాము. సో, 24థ్ లాస్ట్ వన్ తీర్థకారుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు అండి. సో, ఈయన సింబల్ వచ్చేసి సింహం అనమాట. సో, ఈరోజు క్వెషన్స్ ఇవి అండి. సో, మన నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.